హాస్పిటల్లో కళ్ళు తెరవగానే నీ దగ్గరికే వద్దామనుకున్నారా? స్ట్రెచ్చర్ మీద తాళి కట్టాడంటగా. క్రేజీ కదూ. తను చచ్చినా నా భార్యే, బయటికొచ్చినా నా భార్యే. కానీ మీవాడు నీ 5వ తనం కోసం యుద్ధమే చేశాడు. నా ఇష్టమేముందే. నీకు దక్కునందుకు సారీ చెప్పలేను. ఒకప్పుడు ఈ రెండు చెప్పే నీ లైఫ్లోకి వచ్చాను. ఇప్పుడు అవి చెప్పే అర్హత లేక వెళ్ళిపోతున్నాను. హలో మేడం, మాట్లాడే చాలా ఉంది, ఇంకా క్లైమాక్స్ అవ్వలే, రండి. అసలు నేను ఇలా బతికానే? అసలు ఇలా బతికానంటున్నా. ఇది నేను ఇచ్చిన టాబ్లెట్. చెరు దిశగా మారెను ఈ కథ, మరో మనసును కలిపెనులే కదా. ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా. చెరు దిశగా మారెను ఈ కథ, మరో మనసును కలిపెనులే కదా. ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా. కాలం ఆడిందా ఏదో నాటకం, తెలియని దూరాలనే చేసిందా పరిచయం. మౌనం చేసిందే ఈ గాయం, తెలుపని ఆ మాటల్లో జరిగే నా యుద్ధం. క్షణమైనా తెలిసేనా ఈ ప్రేమే ఒక నిజమని, ఒకసారైనా ఇటు తలచి పలకవా ప్రేమ. చెరు దిశగా మారెను ఈ కథ, మరో మనసును కలిపెనులే కదా. ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా. చెరు దిశగా మారెను ఈ కథ, మరో మనసును కలిపెనులే కదా. ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా. వేరైన దారుల్లో మొదలైన మరుజన్మే మార్చేన ఇక కరిగిన కాలాన్ని. వీచే కాలంలో వేచుందే మరో ప్రాణం, తుడిపేనా తరగని గాయాన్ని. శాపమా ఇది భారమా మన్నించుమా ప్రేమా. మారే నాయి భావన మళ్ళీ పుట్టేనా ప్రేమ. ఇకనైనా మారి చూసేనా నిజమే, తన కోసమే బ్రతికే ఓ మనసుందని. కలలేక మారి నిన్నెల్లో చేరి వేచుంటదా నేడుందని. చెరు దిశగా మారెను ఈ కథ, మరో మనసును కలిపెనులే కదా. ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా. చెరు దిశగా మారెను ఈ కథ, మరో మనసును కలిపెనులే కదా. ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా.
కోరిక చూసి జాలిపడాలో నీ ప్రేమ చూసి సిగ్గుపడాలో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా కానీ నేను నీ కాళ్ళ మీద పడాలి. ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు ఇంత ఓపిక? నువ్వు కాన్షియస్లో లేనప్పుడే నీకు తాళి కట్టాను. నా ఈగో గెలిచింది. నువ్వు కాన్షియస్లోకి వచ్చాక స్టిల్ నువ్వు నా ఈగోని మోస్తూనే ఉన్నావు. ఇప్పటికీ నేను నీ కోపాన్ని భరించలేకపోతే నేను బతికున్న శవంతో సమానం. ఎదుటి మనిషిలో భారం కనబడినప్పుడే నవ్వులో నేరం కనిపిస్తుంది. అందుకే ఇబ్బందిని కూడా ఇష్టంగా మోస్తున్నాను, ఏడుపుని నవ్విస్తున్నాను. అసలు నీ కోపమే రాదా? అరవడం రాదు. ఏం చేసినా నీ మీద అయితే నాకు ప్రేమ రాదు. పిలిచినప్పుడు ప్రేమ రావాలి, అనుకున్నప్పుడు ప్రేమ కావాలి అని అనుకునే టైప్ కాదు నేను. ఎప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి మొహంలో నవ్వుండాలి, తనకి బాధేసినప్పుడు అమ్మాయి పక్కన నేనుండాలి. అదే నాకు తెలిసిన నిజమైన ప్రేమ. థ్యాంక్ యూ అండ్ సారీ. సారీ నేను నిన్ను బాధ పెట్టినందుకు. థ్యాంక్ యూ నా లైఫ్లోకి వచ్చినందుకు. ఇలా అందరూ నందులా ఆలోచించగలిగితే లవ్ అనేది విట్నెస్ లేని సూసైడ్ కాదు. ఇలా రోహిత్లా కొందరైనా ఆలోచించగలిగితే పెళ్ళి అనేది కేసు లేని మర్డర్ కాలేదు. బేసిక్గా మనకి ఎవరైనా నచ్చినప్పుడు పుట్టేది కోరిక. అలా అందరి కోరికలు కలిసినప్పుడు పుట్టేదే ప్రేమ. అలా అందరి ప్రేమ కలిస్తేనే పుట్టినోళ్ళం మనం. సో మనం పుట్టి మళ్ళీ మనకో కోరిక పుట్టి మళ్ళీ ఆ కోరిక ప్రేమలా మారి తిరిగి మనలా పుడుతుంది. దానికి ఓపిక పడుతుంది. అండ్ ఇదంతా ఒక సైకిల్. లైఫ్ అనే సైకిల్లో ఓపిక ఒకరిది, కోరిక కొందరిది, మరి ప్రేమ ఎవరిది? నీదే నాదే ఆలోచించుకో. మనది మనందరిది. ప్రేమ అందరిది అని అర్థం చేసుకోగలిగితే ప్రేమ ఒక వనం. ఇదంతా చూసాక కూడా ప్రేమ నా ఒక్కడిదే అనుకుంటే అసలు దాని ప్రేమే అనం. Oh
గరి గమ గరి గమ గరి గమ గరి గమ గమ పద పద